హాయ్ వెల్కమ్ టు సాయి అకాడమీ. మీరు మా పీడిఎఫ్ కోర్సును తీసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. మీరు మన వీడియోలను మిస్ కాకూడదు అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ రాకపోయినా మీరు అక్కడ నుండి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతుంది. కావున తప్పకుండా కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ సార్. ఈ వీడియోలో మాకు ఏమి చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చా? ఈ వీడియోలో మనం గతంలో చేయాలి అని అనుకున్న పనుల గురించి మరియు చేయాల్సి వచ్చిన పనులను గురించి నేర్చుకుందాం. మొదటగా చేయాలని అనుకున్న పనుల గురించి నేర్చుకుందాం. కొన్ని ఉదాహరణలు చూడండి. నేను నిన్న గుడికి వెళ్ళాలనుకున్నాను. నేను పోయిన వారం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. ఆమె గత నెల ఇక్కడకు రావాలనుకుంది. అతడు పోయిన ఆదివారం క్రికెట్ ఆడాలనుకున్నాడు. ఈ వాక్యాలలో వెళ్ళాలనుకున్నాను, నేర్చుకోవాలనుకున్నాను, రావాలనుకుంది, ఆడాలనుకున్నాడు. ఇవన్నీ కూడా ఎవరో ఒకరు గతంలో చేయాలి అని అనుకున్న పనులు. కావున ఇటువంటి వాక్యాలను చెప్పాలంటే మొదట మనం ఏదో ఒక సబ్జెక్టును రాయాలి. ఆ తరువాత వాంటెడ్ టుని వాడాలి. ఆ తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే వి1ను ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఈ వాక్య రూపాన్ని ఉపయోగించి ప్రతిరోజు మాట్లాడే కొన్ని వాక్యాలను నేర్చుకుందాం. నేను నిన్న గుడికి వెళ్ళాలనుకున్నాను. నేను నిన్న గుడికి వెళ్ళాలనుకున్నాను. I wanted to go to the temple yesterday. I wanted to go to the temple yesterday. నేను బాగా చదువుకోవాలనుకున్నాను. నేను బాగా చదువుకోవాలనుకున్నాను. I wanted to study well. I wanted to study well. నేను నిన్న వారితో మాట్లాడాలనుకున్నాను. నేను నిన్న వారితో మాట్లాడాలనుకున్నాను. Yesterday, I wanted to talk to them. Yesterday, I wanted to talk to them. గత నెల వారు ఇక్కడకు రావాలనుకున్నారు. కాని రాలేదు. గత నెల వారు ఇక్కడకు రావాలనుకున్నారు. కాని రాలేదు. They wanted to come here last month. But they didn't come. They wanted to come here last month. But they didn't come. నేను నిన్న తొందరగా వెళ్ళాలనుకున్నాను. నేను నిన్న తొందరగా వెళ్ళాలనుకున్నాను. Yesterday, I wanted to leave early. Yesterday, I wanted to leave early. పోయిన ఆదివారం నేను మార్కెట్కు వెళ్ళాలనుకున్నాను. కాని వెళ్ళలేకపోయాను. పోయిన ఆదివారం నేను మార్కెట్కు వెళ్ళాలనుకున్నాను. కాని వెళ్ళలేకపోయాను. Last Sunday, I wanted to go to the market. But I couldn't go. Last Sunday, I wanted to go to the market. But I couldn't go. ఈరోజు ఉదయం నేను తొందరగా నిద్రలేవాలి అనుకున్నాను. కాని లేవలేకపోయాను. ఈరోజు ఉదయం నేను తొందరగా నిద్రలేవాలి అనుకున్నాను. కాని లేవలేకపోయాను. I wanted to wake up early this morning. But I couldn't wake up. I wanted to wake up early this morning. But I couldn't wake up. నేను పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను. కాని తెచ్చుకోలేకపోయాను. నేను పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను. కాని తెచ్చుకోలేకపోయాను.
I wanted to get good marks in the exams. But I couldn't get good marks. I wanted to get good marks in the exams. But I couldn't get good marks. నా వేసవి సెలవులలో నేను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాను. నా వేసవి సెలవులలో నేను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాను. During my summer holidays, I wanted to learn about computers. During my summer holidays, I wanted to learn about computers. నిన్న మేము క్రికెట్ మ్యాచ్ గెలవాలనుకున్నాం. కానీ గెలవలేదు. నిన్న మేము క్రికెట్ మ్యాచ్ గెలవాలనుకున్నాం. కానీ గెలవలేదు. Yesterday, we wanted to win the cricket match. But we didn't win it. Yesterday, we wanted to win the cricket match. But we didn't win it. నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. కానీ నా స్నేహితుడు వల్ల నేను వెళ్ళలేకపోయాను. నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. కానీ నా స్నేహితుడు వల్ల నేను వెళ్ళలేకపోయాను. Yesterday, I wanted to go to Hyderabad. But because of my friend, I couldn't go. Yesterday, I wanted to go to Hyderabad. But because of my friend, I couldn't go. వాస్తవానికి నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఎవరూ చెప్పలేదు. వాస్తవానికి నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఎవరూ చెప్పలేదు. As a matter of fact, I wanted to know the truth. But nobody told me. As a matter of fact, I wanted to know the truth. But nobody told me. నిజానికి నేను నిన్న బయట తినాలనుకున్నాను. కావున ఒక రెస్టారెంట్కు వెళ్ళాను. నిజానికి నేను నిన్న బయట తినాలనుకున్నాను. కావున ఒక రెస్టారెంట్కు వెళ్ళాను. Actually, I wanted to eat out yesterday. So I went to a restaurant. Actually, I wanted to eat out yesterday. So I went to a restaurant. వాస్తవానికి నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కానీ ఊహించని విధంగా ఒక బ్యాంకు ఉద్యోగిని అయ్యాను. వాస్తవానికి నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కానీ ఊహించని విధంగా ఒక బ్యాంకు ఉద్యోగిని అయ్యాను. In fact, I wanted to become an engineer. But unexpectedly, I became a bank employee. In fact, I wanted to become an engineer. But unexpectedly, I became a bank employee. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా లేటెస్ట్ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ సింబల్ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.